ఎన్నో దశాబ్దాలుగా మనమందరం స్కూల్లో చదువుకున్నాం సౌర వ్యవస్థలో 9 గ్రహాలున్నాయని. కానీ ఉన్నట్టుండి ఆ సంఖ్య 8కి పడిపోయింది. అసలేం జరిగిందంటారు? మన సౌర వ్యవస్థ గురించిన మన ఆలోచనా విధానాన్నే శాశ్వతంగా మార్చేసిన ఆ ఇంట్రెస్టింగ్ కథలోకి వెళ్ళిపోదాం పదండి. సరే, ఈ కథను ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్నతో మొదలుపెడతాం. 2005లో ఖగోళ శాస్త్రవేత్తలు మన సౌర వ్యవస్థకు 10వ గ్రహాన్ని కనుగొన్నామని ప్రకటించే అవకాశముందని అన్నారు. వాళ్ళు నిజంగానే ఒక కొత్త గ్రహాన్ని కనుగొన్నారా, లేక కథ వేరే ఉందా? అవును, ఈ ఆవిష్కరణతోనే మన కథ మొదలవుతుంది. ఇది కేవలం ఒక కొత్త ఖగోళ వస్తువును కనుక్కోవడం మాత్రమే కాదు, మనకు తెలుసనుకున్న ప్రతిదాన్నీ మళ్లీ ఒకసారి ప్రశ్నించుకునేలా చేసింది. సరిగ్గా 2005లో ఖగోళ శాస్త్రవేత్తల బృందం ఒక కొత్త ఖగోళ వస్తువును కనుగొన్నట్టు ప్రకటించింది. దానికి ఎరిస్ అని పేరు పెట్టారు. ఇక్కడే అసలు విషయముంది. దీని సైజు అచ్చం ప్లూటోలాగే ఉంది. ఈ ఒక్క నిజం ఖగోళ శాస్త్రంలో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. సాధారణంగా ఒక కొత్త వస్తువును కనుగొనడమంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది కదా. అవును, ఇది కూడా అలాగే మొదలైంది. కాని అదొక పెద్ద సమస్యను కూడా తీసుకొచ్చింది. సౌర వ్యవస్థ నిర్వచనం మీదే ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తింది. ఈ ప్రశ్న అప్పటి ఖగోళ శాస్త్రవేత్తలందర్నీ చాలా పెద్ద సందిగ్ధంలో పడేసింది. ఒకవేళ ప్లూటో సైజులో ఉన్న ఎరిస్ను గ్రహం అని ప్రకటిస్తే గ్రేట్, మనకు 10 గ్రహాలుంటాయి. కాని ఒకవేళ ఎరిస్ను గ్రహం కాదంటే అప్పటికే 75 ఏళ్లుగా గ్రహం అని పిలిపించుకుంటున్న ప్లూటో పరిస్థితేంటి? ఇక్కడ ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే సమస్య ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. రెండూ కైపర్ బెల్ట్లో, అంటే మన సౌర వ్యవస్థకు చాలా దూరంగా మంచుతో నిండిన ప్రాంతంలో ఉన్నాయి. సరైన నియమాలు లేకుండా ఒకదాన్ని గ్రహం అని పిలిచి మరొకదాన్ని కాదని ఎలా చెప్పగలరు? నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా 2006 కంటే ముందు గ్రహం అనే పదానికి అధికారికంగా ఒక శాస్త్రీయ నిర్వచనం అనేది లేదు. ఎరిస్ ఆవిష్కరణ సైంటిస్టులను ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితికి నెట్టింది. అందుకే చరిత్రలో మొట్టమొదటిసారిగా వాళ్లు స్పష్టమైన అధికారిక నియమాలను రాయాల్సిన అవసరం వచ్చింది. సో, ఈ సమస్యకు పరిష్కారం ప్రపంచంలోనే ప్రముఖ ఖగోళ సంస్థ నుంచి వచ్చింది. వాళ్లొక గ్రహం అంటే ఏంటో చెప్పడానికి 3 సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ రూల్స్తో ముందుకొచ్చారు. ఇక్కడే అంతా అధికారికంగా మారింది. 2006లో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ లేదా IAU సమావేశమై ఒక తీర్మానంపై ఓటింగ్ పెట్టింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ డాక్యుమెంట్ మనమందరం చిన్నప్పటినుంచి చూస్తూ పెరిగిన సోలార్ సిస్టమ్ మ్యాపులనే మార్చేసింది. అంతకీ ఆ 3 రూల్స్ ఏంటో చూద్దామా? మొదటిది, అది సూర్యుని చుట్టూ తిరగాలి. ఓకే, ఇది సింపుల్. రెండవది, దాని గ్రావిటీ వల్ల అది దాదాపుగా గుండ్రని ఆకారంలో ఉండాలి. కానీ ఆ 3వ రూలుంది చూసారా, అదే అసలు గేమ్ చేంజర్. అది తన పరిసరాలను శుభ్రం చేసి ఉండాలి. అంటే దాని కక్షలో అదే డామినేట్ చేయాలి. దాని దారిలో ఉన్న చిన్న చిన్న వస్తువులన్నింటినీ తనలోకి లాగేసుకోవాలి లేదా విసిరేయాలి. ఆ ప్రాంతం మొత్తం దాని కంట్రోల్లో ఉండాలి. మరి మొదటి 2 రూల్సు పాటించి ఆ 3వ రూల్ పాటించని వాటి సంగతేంటి? దానికోసం IAU ఒక చాలా తెలివైన చక్కటి పరిష్కారంతో ముందుకొచ్చింది. వాళ్ళు ఖగోళ వస్తువుల కోసం ఒక కొత్త కేటగిరీనే సృష్టించారు. దాన్నే వాళ్ళు డ్వార్ఫ్ ప్లానెట్, అంటే మరుగుజ్జు గ్రహం అని పిలిచారు. ఈ నిర్వచనాన్ని ఒకసారి చూడండి. ఇది సూర్యుని చుట్టూ తిరుగుతుంది, దాదాపు గుండ్రంగా ఉంటుంది. కానీ తేడా ఏంటంటే ఇది తన కక్షా మార్గాన్ని ఇతర వస్తువుల నుండి శుభ్రం చేసుకోలేదు. ఈ నిర్వచనం ప్లూటో, ఎరిస్ లాంటి వస్తువులకు సరిగ్గా సరిపోయింది. ఈ టేబుల్ చూస్తే మనకు తేడా చాలా క్లియర్గా తెలుస్తుంది. గ్రహాలు, మరుగుజ్జు గ్రహాలు రెండూ మొదటి 2 లక్షణాలను పంచుకుంటాయి. రెండింటి మధ్య ఉన్న ఒకే ఒక తేడా ఆ 3వ రూలే, తన కక్ష్యను శుభ్రం చేసుకోవడం. గ్రహాలు తమ దారిని క్లియర్ చేసుకుంటాయి, మరుగుజ్జు గ్రహాలు అలా చేయవు. సరే, ఈ కొత్త రూల్స్తో మన సౌర వ్యవస్థ రూపురేఖలు ఎలా మారాయో, ప్లూటో తనని తాను ఒక కొత్త ఫ్యామిలీలో ఎలా చూసుకుందో ఇప్పుడు చూద్దాం. సో, ప్లూటో విషయంలో ఫైనల్ జడ్జ్మెంట్ ఇదే. అది సూర్యుని చుట్టూ తిరుగుతోంది, కరెక్ట్. అది గుండ్రంగా ఉంటుంది, అది కరెక్టే. కానీ ఆ 3వ రూల్ దగ్గర ఫెయిల్ అయ్యింది. దాని కక్ష రద్దీగా ఉండే కైపర్ బెల్ట్లో ఉంది. ఆ ప్రాంతంలో లెక్కలేనన్ని మంచు వస్తువులు ఉన్నాయి. అది తన దారిని క్లియర్ చేసుకోలేదు. అందుకే ఇకపై అది గ్రహం కాదు, దాన్ని అధికారికంగా ఒక మరుగుజ్జు గ్రహంగా మార్చారు. అయితే
ప్లూటో ఈ కొత్త కేటగిరీలో ఒంటరిగా ఏమీ లేదు. ఇప్పుడది ఒక స్పెషల్ క్లబ్లో మోస్ట్ ఫేమస్ మెంబర్. ఈ లిస్ట్లో ఎరిస్ కూడా ఉంది, అసలు ఈ చర్చంతా మొదలవడానికి కారణమైన వస్తువు. అలాగే సెరస్, హోమియా, మేక్ కూడా ఉన్నాయి. అన్నట్టు ఇక్కడొక ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ ఫ్యాక్ట్ ఉంది. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉండే సెరస్ను 1800లో కనుగొన్నప్పుడు మొదట్లో గ్రహం అనే పిలిచారు. కాని దాని చుట్టూ ఇంకా చాలా ఆస్ట్రాయిడ్స్ కనుగొన్నాక దాన్ని ఒక ఆస్టరాయిడ్గా మార్చారు. ఇప్పుడు 2006లో కొత్త రూల్స్ వల్ల దానికి ప్రమోషన్ ఇచ్చి మరుగుజ్జు గ్రహం అని పిలుస్తున్నారు. చూసారా, సైన్స్ అనేది ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటుంది. ప్రస్తుతానికైతే మన సౌర వ్యవస్థలో అధికారికంగా గుర్తించినవి 5 మరుగుజ్జు గ్రహాలు. కానీ ఇక్కడ ఇప్పటివరకు అనే పదం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. ఇదే మనల్ని ఒక చివరి, చాలా ఆలోచింపజేసే ప్రశ్నకు తీసుకువస్తుంది. మనకు ఇప్పుడు తెలిసిన దాని ఆధారంగా ఈ నియమాల్ని తయారుచేశాం. కానీ మన టెక్నాలజీ ఇంకా మెరుగైనప్పుడు, జేమ్స్ వెబ్ లాంటి టెలిస్కోప్లు కైపర్ బెల్ట్కు ఇంకా అవతల చూసినప్పుడు మనం ఖచ్చితంగా మరిన్ని ప్రపంచాలను కనుగొంటాం. అప్పుడు ఈ 3 రూల్స్ ఎప్పటికీ ఇలానే ఉంటాయా? లేక మన సోలార్ సిస్టంలో ఇంకో పెద్ద మార్పు జరగడానికి మనం కేవలం ఒక్క ఆవిష్కరణ దూరంలో ఉన్నామా? అదే సైన్స్ అంటే, ఎప్పటికప్పుడు మారుతూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది.